నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కాలోజీ టీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అంటే రకరకాల ప్రయత్నాలు శివాజీ మహారాజ్ గురించి చాలా పెద్ద ఎత్తున చాలామంది చాలా రకాల స్టోరీస్ చేస్తూ ఉన్నారు. చాలా రకాలుగా చరిత్ర ఇదే అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇందులో భాగంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా శివాజీ మహారాజ్ ముస్లింలకు వ్యతిరేకం అంటూ చాలా రకాల నరేటివ్స్ కావచ్చు, కొంత దాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దాని గురించే కొంత నేను ఈ స్టోరీ చేసేటువంటి ప్రయత్నం భాగం కూడా అదే ప్రయత్నం. ఈ భారతదేశంలో అందరికంటే కూడా శివాజీ మహారాజ్, మరాఠా సామ్రాజ్య యోధుడైనటువంటి శివాజీ మహారాజ్, ఆయన పరిపాలనలో ఈరోజు అన్ని మతాలను అన్ని కులాలను కూడా గౌరవించి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా సోదర భావంతో అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి యోధుడిగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ను మనందరం కూడా కొలుస్తూ ఉంటాం. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి ఈ యోధుడు ఎవరైతే ఉన్నారో తను ఒక శూద్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ ఫాదర్ ఒక సామ్రాజ్యంలో ఒక సైనిక విభాగంలో కీలక విభాగంలో ఉన్నప్పుడు ఆ తర్వాత కాలంలో శివాజీ మహారాజ్ కంప్లీట్గా రాయగఢ్ను ఆక్రమించుకొని దానికి పట్టాభిషేకం కావాల్సినటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం, ఇప్పుడు మనం మనుస్మృతి అంటూ ఉంటాం కదా, ఆ మనుస్మృతి ప్రకారం శూద్రులకి క్షత్రియులుగా ఉండేటువంటి అర్హత లేదు, వాళ్లకు కత్తి పట్టేటువంటి అర్హత లేదు అంటూ కూడా ఆ ఒక వర్గం వాళ్ళు కంప్లీట్గా ఆయన యొక్క పట్టాభిషేకాన్ని శాస్త్రోత్మకంగా చేయడానికి నిరాకరించడంతో వేరే కలకత్తాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, అదే వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం, అతను ఈ యొక్క శాస్త్రం ప్రకారం ఆయన పట్టాభిషేకం చేయడం, తన నుదుటి మీద శివాజీ మహారాజ్ నుదుటి మీద ఒక ఆ వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే గురువు ఉన్నాడో తన బొటన వేలి కాలితోటి బొట్టు పెట్టినటువంటి విషయం కూడా మనందరం కూడా తెలిసింది. ఒకానొక సమయంలో హిందూ దేవాలయాల్లో తనను రాకుండా అడ్డుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు చరిత్ర చెప్తా ఉంది. అయితే ఆ తర్వాత కాలంలో ఆయన పైన చాలా రకాల అక్కడ ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా శివాజీ మహారాజ్ మొఘలుల పైన దండయాత్ర చేసిండు. మొఘల్లో ఉన్నటువంటి ఔరంగజేబు అదేవిధంగా ఇటు శివాజీ మధ్య యుద్ధాలు పలుసార్లు జరిగినాయని చెప్పేసి కూడా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో అసలు ఆయన యొక్క శివాజీ మహారాజ్ చరిత్ర మొత్తం కూడా చూస్తే ఆయన ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా తను పాల్పడలేదు. ఎందుకు అంటే తన సైనిక విభాగంలో కీలక విభాగాల్లో కూడా ఈరోజు ప్రతి విభాగంలో కీలక వ్యక్తులుగా ముస్లిం సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది నియమింపబడ్డారు. సో వాళ్ళని నమ్మిండు, చాలా ప్రయత్నాలు జరిగినాయి, వాళ్ళ దూరం చేసే ప్రయత్నాలు చాలా జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా ఆయన వాటిని నమ్మలేదు. అదేవిధంగా ఇటు శివాజీ ఈ మరాఠా సామ్రాజ్యాన్ని ఎట్లయినా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఔరంగజేబ్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది రాజ్పుతులకు సంబంధించినటువంటి వాళ్ళు తన పైన యుద్ధం చేయడానికి ఈరోజు ఔరంగజేబ్ను వాడుకున్నాడు అనేది చాలా చరిత్ర చెప్తున్నటువంటి విషయం. సో ఇక్కడ ఏం జరిగింది అంటే యుద్ధాలు ఏవైతే ఉన్నాయో రెండు రాజ్యాల మధ్య జరిగినటువంటి యుద్ధాలను ఈరోజు కులపరంగా మతపరంగా డివైడ్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో దాని గురించే నేను ఈ స్టోరీ చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో ఈ రాజు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం రిజర్వేషన్స్కి పితామహుడు ఎవరు ఉంటాయంటే సాహు మహారాజ్ అని చెప్తూ ఉంటాం. ఆ సాహు మహారాజ్ సంబంధించినటువంటి గురువే, అంటే ఆయనకు సంబంధించినటువంటి అంశాలు పుట్టిన దాని ముందు తరాలు పుట్టినటువంటి వాళ్ళే శివాజీ మహారాజ్. అంటే శివాజీ మహారాజ్ పూర్తితోటే సాహు మహారాజ్ రిజర్వేషన్లను ఈ దేశంలో అమలు చేసిండు మొట్టమొదటిసారిగా. ఇది మనందరం కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది ఒకసారి మనం లోతులో గమనించినట్లయితే, రెండు రాజ్యాల మధ్య ఇటు శివాజీ రాజ్యం కావచ్చు, లేకపోతే ఇటు ఔరంగజేబు రాజ్యం కావచ్చు, మొఘలుల రాజ్యం, ఈ రెండు రాజ్యాల మధ్య యుద్ధ వాతావరణాన్ని ఈరోజు హిందూ ముస్లిం మధ్య జరిగినటువంటి యుద్ధంగా
ఈరోజు చరిత్రలో చాలామందికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు. ఎందుకు అంటే శివాజీ మహారాజ్ చాలా స్పష్టంగా అన్ని మతాలను కూడా గౌరవించిండు, అన్ని కులాలను కూడా గౌరవించిండు. ఈరోజు ఆయన దేవాలయాలతో పాటు మసీదులను కూడా నిర్మించినటువంటి చరిత్ర శివాజీ మహారాజ్కు ఉంది. దానికి తార్కాణమే మీరు ఒక్కసారి గమనించండి. రాయ్గఢ్ ఏదైతే కోట ఉందో ఆ కోటకి సమీపంలోనే ఈరోజు అతిపెద్ద చర్చి ఉంటుంది, చర్చి కాదు మసీద్ ఉంటుంది. సో అలాంటి ఒక సర్వమత అన్ని మతాలను కూడా గౌరవించాలి అని చెప్పి ఒక నిజమైనటువంటి సెక్యులర్గా ఈరోజు శివాజీ మహారాజ్ అందరికీ ఆదర్శంగా నిలిచిండు. ఈరోజు శివాజీ మహారాజ్ను అనగదొక్కాలని చెప్పేసి ఆయన రాజ్యాన్ని కూల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఔరంగజేబ్ రూపంలో ఉన్నటువంటి కొంతమంది హిందువులకు సంబంధించినటువంటి రాజులే ప్రయత్నం చేశారు. సో దానిలో కొన్ని వివరాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, నేను చాలా డీటెయిల్గా రాసిన. సో ఇది శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి విషయం, అది ఔరంగజేబు సంబంధించినటువంటి విషయం. ఒకసారి శివాజీ మహారాజ్ ఎంత పెద్ద ఎత్తున ఒక సెక్యులర్ వాదిగా అన్ని మతాలను ఎలా గౌరవించాడో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. శివాజీ మహారాజ్ ఆయన ఈరోజు 19 ఫిబ్రవరి కదా, 19 ఫిబ్రవరి 1630లో ఆయన పుట్టడం జరిగింది. ఆ తర్వాత 3వ తారీఖు ఏప్రిల్ 1980 అంటే 1680 ఇది. సో అంటే దాదాపు 50 సంవత్సరాలు ఆయన 50 సంవత్సరాల వయసులోనే అసలు ఆయన చావుకు కారణం లేకుండా చనిపోవడం జరిగింది. సో ఎలాంటి ఒక రాజు ఎలాంటి కారణం లేకుండా ఎట్లా చనిపోయినది ఇప్పటికి కూడా ఒక మిస్టరీ. దాన్ని కూడా చరిత్రలో లోతులోకి పోతే చాలా విషయాలు ఉంటాయి, కానీ అంత దూరం నేను పోదలుచుకోలేదు. ఆయన 6 జూన్ 1674 నాడు రాయ్గఢ్ పట్టాభిషేకంకి అంటే అక్కడ రాజుగా ఆయన పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. అది అఫీషియల్ డేటాగా చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే శివాజీ మహారాజ్ ఎక్కడైనా సరే ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా యుద్ధం ఆ రాజ్యం మీదకి వస్తున్నప్పుడు కానీ ఆయనే బాబా యాకుత్ అనేటువంటి ఒక బాబా దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడు. అదేవిధంగా పలు మసీదులలో పలు దేవాలయాలలో నూనె దీపాలతోటి ప్రార్థించేవాడని చెప్పేసి చరిత్ర చెప్తున్నటువంటి విషయం ఇది. చరిత్రలో ఇవన్నీ మనకు కనబడతాయి, ఓపెన్గా కనబడతా ఉంటాయి. సో అదేవిధంగా ఎవరు బాబా యాకుత్ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఆయనే గురువుగా, శివాజీకి గురువుగా చెప్తారు. ఆయన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ రాజ్యాలు ఒక రాజ్యం ఇంకో రాజ్యాన్ని ఓడించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మహిళలను చెరబట్టేటువంటి ఒక సంస్కృతి ఉండేది. కానీ శివాజీ మహారాజ్ ఏవైనా రాజ్యాలు కూల్చినప్పుడు ఏవైనా రాజ్యాలను తను దక్కించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలను, స్త్రీలను, చిన్నపిల్లలను కూడా గౌరవించి వాళ్లకు ఒక సముచిత స్థానం కల్పించినటువంటి చరిత్ర శివాజీ మహారాజ్కు ఉన్నది. అదేవిధంగా మీరు చూడండి, ఆయన సైన్యంలో, శివాజీ మహారాజ్ సైన్యంలో 60,000 మంది ముస్లిం సైన్యం ఉన్నట్టుగా చరిత్ర చెబుతా ఉన్నది. అదేవిధంగా చూడండి ఒకసారి, ఆయన ప్రధాన అనుచరుడిగా, ప్రధాన అంగరక్షకుడిగా ఇబ్రహీం ఖాన్ అని చెప్పేసి ఒక ముస్లిం వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా అశ్విక దళానికి అధిపతులుగా, వాళ్ళ నిర్వాహకులుగా ఈరోజు షామా ఖాన్, ఇబ్రహీం ఖాన్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు కూడా అశ్విక దళంలో కీలకమైన బాధ్యతలో ఉండేవాళ్ళు. అదేవిధంగా ప్రధాన అంగరక్షకుడు ఎవరైతున్నారో సిద్దే ఇబ్రహీం ప్రధాన అంగరక్షకుడు. ఇక్కడనేమో ఇబ్రహీం ఖాన్ అనే వ్యక్తి ప్రధానమైనటువంటి గన్నర్. ఎవరైతే ఈ గన్స్ కానీ లేకపోతే ఫిరంగులు ఏవైతే ఉన్నాయో, ఫిరంగులు ఉంటాయి కదా, వాటికి ప్రధానంగా చూసుకునే వ్యక్తి ఇబ్రహీం ఖాన్. ప్రధాన అంగరక్షకుడుగా సిద్దే ఇబ్రహీం. అదేవిధంగా నావికా దళం, ఈ సముద్ర కోటలు ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ అంతా కూడా శివాజీ మహారాజ్ది. ఆ సముద్ర కోటలు, నావికా దళం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఆ యొక్క నావికా దళానికి అధిపతులుగా దౌలత్ ఖాన్, ఇబ్రహీం, సారంగ్ అనేటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఆ నావికా దళాన్ని ఉండేది. అదేవిధంగా ఖాజీ హైదర్ అనేటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ సామ్రాజ్యానికి ప్రధానమైనటువంటి న్యాయాధికారిగా పర్షియన్ భాష తెలిసినటువంటి ఖాజీ హైదర్ను ఉండడం జరిగింది. అంటే ఇన్ని రకాల బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇవందరూ కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా శివాజీ మరాఠా సామ్రాజ్యంలో కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ మదారి మెహతా అనేటువంటి ఒక వ్యక్తి పేరు చాలా ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ శివాజీ మహారాజ్ చర్చల కోసం అని చెప్పేసి ఆగ్రాకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన బంధించి జైల్లో వేసినట్టు సమయంలో అక్కడ మదారి మెహతా అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి
ముస్లిం వ్యక్తి జైల్లో నుండి శివాజీని తప్పించడం జరిగింది. ఆయన ఎవరా అంటే ముస్లిం సామాజిక సంబంధించిన వ్యక్తి. ఎట్లా అంటే ఆ యొక్క ఆగ్రా జైలు నుంచి ఒక గంపలో శివాజీని తీసుకుపోయిండు, తప్పించిండు. అది చరిత్ర, అసలు చరిత్ర. సో వీళ్ళందరూ కూడా ముస్లిం సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా పెట్టుకొని ఈరోజు రాజ్యాన్ని పాలించారు. అంటే వీళ్ళతో పాటు చాలామంది హిందువులు కూడా ఉన్నారు. కానీ ప్రముఖంగా శివాజీ మహారాజ్ ఒక ముస్లింల పైన దండయాత్ర చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు కదా. దానికి ప్రధానమైనటువంటి కొన్ని నేమ్స్ నేను చెప్పేటువంటి ప్రయత్నం కీలకమైన విభాగాలు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఔరంగజేబ్ దగ్గర రాజపుత్ర జనరల్స్గా ఉన్నటువంటి రాజా జైసింగ్ కానీ లేకపోతే ఇటు రాజా జశ్వంత్ సింగ్ కానీ ఇద్దరు కూడా ఔరంగజేబుకు దగ్గరగా ఉండి శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి సామ్రాజ్యాన్ని కూలదల్చడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేసేవాళ్ళు వీళ్ళిద్దరు. సో అదేవిధంగా ఔరంగజేబ్ ఇటు జిజియా పన్ను విషయంలో కానీ లేకపోతే దేవాలయాలు ధ్వంసం చేసిన విషయంలో వీళ్ళు ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. వీళ్ళందరూ కూడా ఔరంగజేబుకు అనుకూలంగా వాళ్లకు తొత్తులుగా ఉండి వ్యవహరించిన వాళ్ళే. ఇప్పుడు శివాజీ సామ్రాజ్యానికి మొఘలులకు మధ్య జరిగినటువంటి యుద్ధాలు, ఆ శివాజీ చనిపోయినప్పుడు కానీ శివాజీ కొడుకు చనిపోయినప్పుడు కానీ చాలా రకాల సందర్భాల్లో ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ రాయ్గఢ్ సంబంధించినటువంటి ఏదైతే ఈ సామ్రాజ్యం ఉందో ఎప్పుడు కూడా మొఘలు ఎప్పుడు కూడా రాలేదు. తర్వాత వచ్చినంతా కూడా వేరే మన హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళే రాజ్యాలు వెళ్ళింది తప్ప ఎప్పుడు కూడా మొఘలు ఆ రాజ్యాన్ని వెళ్ళలేదు. ఇదంతా కూడా ఒక చరిత్రలో ఉన్నటువంటి విషయాలు ఇవి. సో మనం ఇవన్నీ చాలా క్లియర్గా గమనిస్తే ఒక శూద్రుడు క్షత్రియుడిగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే భరించలేనటువంటి ఈ యొక్క మనువాదులు ఎవరైతే ఉన్నారో, ఈ మనుస్మృతి ఆధారంగా ఉన్నటువంటి పై రెండు కులాలు ఎవరైతే ఉన్నారో, క్షత్రియులు పైన ఉన్నటువంటి బ్రాహ్మణ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివాజీని రాజుగా ఛత్రపతిగా ఎక్కడ కూడా గుర్తించలేదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఈ శివాజీ అనుకోకుండా చనిపోయిన తర్వాత ఎవరైతే శివాజీ కొడుకు పట్టాభిషేకం చేసిండో సంభాజీ, ఆయన కూడా ఈరోజు ఒక రకంగా ఆయనను చంపడం జరిగింది. తనను చంపి ఊరేగించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. ఆయన ఎందుకు చంపించారు అంటే ఆయన కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. కొన్ని పుస్తకాలు రాసి ఈ బుద్ధ మార్గము ఆ యొక్క బుద్ధుని సంబంధించినటువంటి ఒక బుక్ కూడా రాయడం జరిగింది. సో వీళ్ళు ఉంటే మన యొక్క మనుస్మృతి ప్రకారం ఈ యొక్క రాజ్యం నడవదు, ఈ ప్రజలు ఉండరని చెప్పేసి ఈరోజు శివాజీని తర్వాత సంభాజీని ఏ విధంగా చంపిరో చరిత్ర పూర్తిగా ఉంది, చరిత్ర ఓపెన్గా ఉంది. తెలుసుకుంటే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అయితే ఎక్కడ కూడా రాయ్గఢ్లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం సమయంలో దేవాలయాలు కట్టిరు, అన్ని కట్టిరు, కానీ మసీదు ఎందుకు కట్టలని చెప్పేసి అడిగి మరీ మసీదును కూడా కట్టించుకున్నటువంటి ఘనత ఈరోజు శివాజీకి ఉంది. అదేవిధంగా చర్చిల విషయం కూడా ఆయన వైఖరి అలానే ఉంది. ఇలాంటి ఒక సెక్యులర్ భావాజాలం కలిగినటువంటి విశాలమైనటువంటి హృదయం, విశాలమైన దృక్పథం కలిగినటువంటి శివాజీ మహారాజ్ను ఒక ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శివాజీ మహారాజ్ మొఘలుల పైన యుద్ధం చేసిండు, ఔరంగజేబు పైన యుద్ధం చేసిండు తప్ప ముస్లింల పైన యుద్ధం చేయలేదు. అలా ముస్లింల పైన యుద్ధం చేయాలి అనుకుంటే ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు శివాజీ యొక్క సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు కాదు, శివాజీ కోసం తమ ప్రాణాలను కూడా అర్పించే వాళ్ళు కాదు. ఇందులో కొంతమంది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రధాన అంగరక్షకుడిగా ఉన్నటువంటి సిద్దై ఇబ్రహీం అనేటువంటి ఒక వ్యక్తి అఫ్జల్ ఖాన్ ఎవరైతే ఒక రాజు ఉన్నాడో ఆయనతో జరిగినటువంటి యుద్ధంలో శివాజీ కోసం ప్రాణత్యాగం చేసిండు ఈ యొక్క సిద్దై ఇబ్రహీం అనేటువంటి ప్రధానమైనటువంటి శివాజీకి సంబంధించినటువంటి అంగరక్షకుడు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి అస్సలు సిసలైనటువంటి వాస్తవాలు. సో అందుకే కొన్ని విషయాలు ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో మాత్రమే చేస్తున్నాం మిత్రులారా. సో దీనిలో నేను చెప్పేటువంటి విషయాలలో దయచేసి ఏమైనా తప్పులు ఉన్నా కానీ చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మేము విమర్శలను స్వీకరించే వాళ్ళం, కానీ మీలాగా ఉన్మాదుల్లాగా వ్యవహరించే వాళ్ళం కాదు. విశాలమైనటువంటి లౌకిక భావాజాలంతో, విశాలమైనటువంటి దృక్పథంతో శివాజీ మహారాజ్ తన యొక్క జీవితకాలం అంతా కూడా బతికిండు. అదేవిధంగా ప్రజలకు ఒక సందేశం ఇచ్చిండు. నిజంగా శివాజీ మహారాజ్ కనుక లౌకికవాది కాకపోతే రాయ్గఢ్కు సమీపంలోనే మసీదు ఎందుకు ఉండేది? మసీదు ఆయననే ఎందుకు కట్టించేవాడు? ఇది మనం తెలుసుకోవాలి.
తెలుసుకుంటే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో ఆయన కోసం ఇంతమంది ముస్లింలకు సంబంధించిన కీలకమైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. తన గురువు కావచ్చు, ప్రధాన న్యాయాధికారి కావచ్చు, అశ్విక దళకు సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, లేకపోతే ప్రధాన అంగరక్షకులు కావచ్చు, లేకపోతే నావికా దళానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు? సో ఈ చర్చ కొంత జరగాలని చెప్పేసి కూడా ఈరోజు నేను ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేను ఈ స్టోరీ చెప్తా ఉన్నాను. 100% ఛత్రపతి శివాజీ మహారాజ్ లౌకికవాది. ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.